ఏం డాడీ వాడు అంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు మీరైనా 4 తన్ని అది తప్పని చెప్పాల్సింది కదా. అలా తంతే ఏమొస్తుంది, ఇక్కడ పెట్టాల్సిన కాపురం తీసుకెళ్లి అద్దె కొంపలో పెడతాడు. ఫైనాన్షియల్ ప్రెజర్స్ తోటి ఇచ్చోడైపోతాడు. మరి ఇప్పుడు అలానే వదిలేద్దామా? వాడి జీవితం నాశనం అయిపోతుంది డాడీ. అది ప్రేమ కదా శ్రావణి. ఇప్పుడు వాడికి మనం ఏం చెప్పినా వినడు. వాడి దృష్టిలో ప్రేమ అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే అనుకుంటున్నాడు. ఆ తర్వాత వాడి పడే కష్టాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు తగిలే దెబ్బలకి వాళ్ళు నిలబడలేకపోతే వాళ్ళే విడిపోతారు. నిజంగా వాళ్ళ ప్రేమ గట్టిదైతే మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేము. అలా అని మన ఇంటికి ఏమాత్రం సరిపోతుందని తీసుకొస్తే చిన్న కోడలుగా ఒప్పుకుంటారా? మీరు ఊరుకున్నంత ఈజీగా నేను ఊరుకోండి డాడీ. అమ్మా ఎవరన్నా పెరుగు తీసుకురండి. డాడీకి పెరుగు కావాలంట. ఆ మామయ్య తెస్తున్నా. మామయ్య వాళ్ళు తినడం అయిపోయింది, మనం తిందాం పదండి. తిందాం. రేఖ, మేము తినే లోపు నువ్వు ఈ గిన్నెలు కడిగేసేయి, నీ పని అయిపోయినాక తిను. సరే అక్క. ఇటు ఇవ్వండి అత్తమ్మ. రేఖ, నువ్వు తినేసిన తర్వాత ఈ గిన్నెలు కూడా తోమే. సరే వదినా. కొంచెమైనా మన రిషిగాడి భవిష్యత్ గురించి ఆలోచన ఉందా మీకు? ఏమైంది అంజలి? ఇప్పుడు వచ్చే జీతం మొత్తం ఈ ఇంటి లోన్ కట్టడానికే సరిపోతుంది. మరి మన ఫ్యూచర్ సంగతి ఏంటండి? ఒక సేవింగ్స్ లేవు, ఏం లేవు. ముందు ముందు ఎలా బతుకుతామో ఏమో. మెల్లగా మాట్లాడు. డాడీ వింటే బాగోదు. డాడీ బిజినెస్ చాలా లోగా నడుస్తుంది, అందుకే నేను ఒక్కనే కట్టాల్సి వచ్చింది అంజలి. అవునా? అయితే మామయ్యతో ఇప్పుడే మాట్లాడుతూ ఉండండి. ఈ ఒక్క నెల అడ్జస్ట్ చేసుకోండి అమ్మా. వచ్చే నెల నుంచి డబ్బులు అరేంజ్ చేస్తాను. ఇక్కడ పాయింట్ మీరు అరేంజ్ చేయడం కాదు మామయ్య. మీకు ఒక్క కొడుకే కాదు కదా ఈ ఇంటి బరువు మొత్తం వేయడానికి. కార్తిక్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరు సమానంగా కడితే సరిపోతది. వాడికి జాబ్ కూడా లేదు అంజలి, ఎలా కడతాడు? మరి మొత్తంలోను మీరు కట్టడానికి రెడీయా? సగం లోన్ డబ్బులు నేను కడతాను వదినా. లోన్ ఉంది 80,000, సగం అంటే 40,000. జాబ్ కూడా లేదు, ఎలా కడతాడంట? కార్తిక్ కడతా అన్నాక కూడా మీకేంటండి ఇబ్బంది? ఏయ్, మాట్లాడుతున్నా కదా, మధ్యలో ఎందుకు వస్తున్నావు? లోపల నాడు. ఇప్పుడు నేను ఏమన్నా అని అందరి ముందు నన్ను తిడుతున్నావు. ఆ 40,000 నేను ఇస్తానన్నా. అనవసరంగా ఇంట్లో ఈ గొడవలు ఎందుకు? వాడు ఇస్తానంటున్నాడు కదరా, నీకేంటి ప్రాబ్లం? ఇప్పటికిప్పుడు అంత డబ్బులుంటే ఎలా అరేంజ్ చేస్తాం కార్తీక్? నాకు అదే అర్థం కావట్లేదు రేఖ. అన్న వదిలిన మధ్యలో గొడవ ఆపాలనేసి నేను ఇస్తానని చెప్పిన, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. కార్తీక్, లోన్ 40,000, మన ఖర్చులు ఒక 15,000 దాకా ఉన్నాయి. మొత్తం కలిపి 55,000 కావాలి మనకి. నేను నా పాత ఆఫీస్లో జాబ్ రీజాయిన్ అవుతాను. కటింగ్స్ అన్ని పోను ఒక 28,000 దాకా వస్తాయి. ఓటీ చేస్తే 35,000 పక్కా వస్తాయి. మిగతా 20,000 నువ్వు అరేంజ్ చేసుకునేలా చూసుకో కార్తీక్, ఇంతా సెట్ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు నాకు ఏ జాబ్ దొరకదు రేఖ. ఆన్లైన్ లో డెలివరీ జాబ్ చేయాలా? ఇన్స్టెంట్ గా మనీ ఇచ్చేస్తాయి. సరే కార్తీక్. అయితే ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళి యాప్ లాగిన్ చేసుకుని వస్తాను. పిన్ని, ఇది ఇప్పుడు పడట్లేదు, కొంచెం హెల్ప్ చేస్తావా? రిషి వస్తున్నా. ఇదిగో రిషి. థ్యాంక్ యూ పిన్ని. పిన్ని, నేను స్కూల్ నుంచి వచ్చాక మనం ఆడుకుంటాం. ఓకే రిషి, మనం పక్కా ఆడుకుందాం. రే రిషి, ఎవర్రా నీకు పిన్ని? కార్తిక్ బాబాయ్ వైఫ్ నాకు పిన్ని అవుతుంది కదమ్మా. మూతి పగలు కొడతా ఇంకొకసారి పిన్ని అంటే. పిన్ని చాలా మంచిది మమ్మీ. ఏయ్ చప్, లోపలడు. పిల్లోడికి దగ్గరైనంత ఈజీ కాదు ఇంట్లో అందరికి దగ్గర అవ్వడం, అర్థమైందా? హలో శృతి, మన కంపెనీలో రీజాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయా? డాడీ, బయట జాబ్స్ ఏం దొరకట్లేవు, అందుకే డెలివరీ జాబ్ చేద్దాం అనుకుంటున్నాం. వచ్చే డబ్బులతోటి ఇంటి లోన్ కట్టడం చాలా కష్టం డాడీ. అందుకే రేఖ కూడా జాబ్ చేస్తా అంటుంది. బయటికి ఏం వెళ్ళా డాడీ, వర్క్ ఫ్రమ్ హోమే. రేఖ, రేపటి నుంచే నా డ్యూటీ స్టార్ట్.
నీ జాబ్ ఏమైంది? మీ ఆఫీస్లో వేకెన్సీస్ లేవా? జాబ్స్ ఉన్నాయి కార్తిక్, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లేవంట, ఆఫీస్కి వెళ్ళాలంట. ఇంట్లో పనులు చేసుకొని జాబ్ చేసుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు కార్తిక్, కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారని భయం వేస్తుంది. అమ్మా అంజలి, అల్లుడికి ఇంకో దోశ అమ్మా. అయ్యో చాలా మామయ్య. తినండి అన్నయ్య. ఇంటికి వచ్చినప్పుడు కడుపు నిండా భోజనం పెట్టకపోతే మా మామయ్య ఎంత తిడతాడు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు రేఖ? ఆ బట్టలేంటి? ఆఫీస్కి వెళ్తున్నాను వదిన, ఇవాళ ఫస్ట్ డే. ఆఫీస్ కా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మా ఇంటి ఇజ్జత్ తీయడానికే వచ్చావా? అయినా మా ఇంటి నుంచి ఒక ఆడపిల్ల జాబ్ చేయడానికి బయటికి వెళ్తే ఎంత గలీజ్ పేరు వస్తుంది మాకు. ఇప్పుడు ఇంటి ఖర్చులు వెళ్ళాలన్నా, ఇంటి లోన్ కట్టాలన్నా పని చేయక తప్పదు కదా శ్రావణి. ఓ పని చేయి రేఖ, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను, ఇంటి ఖర్చులకు డబ్బులు పంపి అని అడుగు. ఎంత పంపిస్తారో చూద్దాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెడబెట్టుకుని గంటేస్తేనే కదా ఇక్కడికి వచ్చి పడింది. అది కూడా కరెక్టే లే శ్రావణి. రేఖ నేను రెడీ, వెళ్దామా? ఏమైంది రేఖ? ఎక్కడికి వెళ్తుంది రా నీ పెళ్ళాము? జాబ్లో జాయిన్ అయిందమ్మా, ఇవాళనే ఫస్ట్ డే. ఇప్పటికే పెళ్లి చేసుకొని మంచి పేరు సంపాదించిండ్రు, ఇంకా బయటికి పోయి ఏం ఘనకార్యం చేద్దామనరా? మేమిద్దరం కలిసి జాబ్ చేస్తేనే ఇంటి లోన్ కట్టగలుగుతామమ్మా, లేదంటే డాడీ బిజినెస్ అప్ప చెప్తా అన్నారు కదా, అది ఇవ్వండి, తనని ఇంట్లో కూర్చోబెట్టేసి నేను ఆ బిజినెస్ చూసుకుంటాను. ఆయన ఆ బిజినెస్ ఇవ్వరు, మాకు జాబ్ చేయక తప్పదు. ఎందుకమ్మా మా మీద అంతగానం కోపము? పదరేఖ. అమ్మా, ఈ చీర మా అత్తగారు పెట్టారు, 30,000. ఇది మొన్న బియ్యం పోసినప్పుడు మా పుట్టింటి వాళ్ళు పెట్టారు శ్రావణి, 50,000. చాలా బాగుంది అదినా. మొన్నే మీ నాన్న గిఫ్ట్ ఇప్పించారమ్మా మ్యారేజ్ డేకి. ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా. బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయించుకుందాం, చాలా బాగుంటది. చాలా బాగుంది అత్తమ్మా. ఏ రేఖ, ఇది ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. ఈ చీరల వాల్యూ దానికేం తెలుస్తుందిలే వదినా, అది కట్టే చీరలు 1000కి మించి ఉండవు. అంతే కదా రేఖ? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అన్న అత్త వాళ్ళు ఇప్పించే వాళ్ళేమో. అటు పుట్టింట్లో లేకపోయే, ఇటు అత్తింట్లో పెట్టకపోయే. శ్రావణి తిందాం, అదే లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మ రా వెళ్దాం. దా వదినా. అమ్మ రేఖ, అన్నయ్య రండి కూర్చోండి. ఒక అన్నయ్యగా నీకు ఓ మాట చెప్తానమ్మా. నీకున్న మంచితనానికి, నీకున్న ఓపికకి ఇల్లు కరెక్ట్ కాదమ్మా. వీళ్ళు ఇప్పుడే కాదమ్మా, ఇంకెప్పటికీ మారరు. ఈ ఇల్లు కరెక్ట్ కాదని చెప్పి పెళ్లి చేసుకున్న కార్తీక్ నైతే వదలలేను కదా అన్నయ్య. ఎంత కష్టం వచ్చినా కానీ తట్టుకుంటాను అన్నయ్య, కానీ కార్తీక్ ని వదిలేసి అయితే వెళ్ళను. సరే అమ్మా, జాగ్రత్త మరి. సరే అన్నయ్య. ఇది మా ఆయన కొన్న వాషింగ్ మిషన్, ఎవరు పడితే వాళ్ళు వాడడానికి కాదు కొన్నది. అంటే అది ఆఫీస్ కి లేట్ అవుతుంది అక్క, అందుకే. అయితే నాకేంటి, చేతులతో ఉతుక్కో. రేఖ, నాకు లాగిన్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళేసి వస్తా. కార్తీక్ నన్ను కూడా డ్రాప్ చేసేళ్ళు. నాకు లేట్ అయిపోతుంది, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపో. ఆఫీస్కి లేట్ అయిపోతుంది మామయ్య, ఆఫీస్కి లేట్ అవుతుంది, కొంచెం బస్ స్టాప్ వరకు దించరా ప్లీజ్.